తాగుతూ ఉంటే కిక్కు రావట్లేదు మామ, ఏం చేయాలి? నాలాగా బేఫికర్ లేకుండా మంచిగా తాగాలి, పండాలి. నాకు పొద్దున్నే అమ్మలక్క ముచ్చట్లు వినంది మనసున పట్టది. నాకు ఈరోజు ఏదో ఒక పుకారు లేపాలి, దాన్ని ఊరంతా చెప్పుకోవాలి, నా చెవిలో వాడాలి. గప్పుడే నాకు మజా, కిక్కు, తాగిందంతా బాగుంటుంది. అరే సైకో వాడగవు, చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మారాయిగా. ఆని విన చాడలు ఎప్పుడు ఏంది మామ గట్లా పడితే పుట్టుకతో నచ్చింది మారుతుందా మామ? అది అంతే మామ. మీకోసం బయటికి పోదాంపా, అమ్మలక్కలుండే వీధికి. ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చాం, ఇంకా ఎవరు లేరు. ఆగు మామ, ఒక్క 5 నిమిషాలు ఆగు. ఎందుకు ఇచ్చొచ్చిర్రు ఎల్లక్క మల్లక్క? ఏంట్రా తాగినవా? నాలుగే తిరగట్లేదు, అదో రకంగా వస్తుంది. అవును, భలే కనిపెట్టారు. పొద్దుగాల్సింది నాలుక లాగుతుంది. వాని విని షాడీలు చెప్పక ఇద్దరు దొరికిర్రే. అయితే షూరు చేద్దాం పాటు. ఓ పిల్లగా, లగ్గం ఎప్పుడు చేసుకుంటావు పిల్లగా? అంతా అయిపోయినాక చేసుకుంటావా? ఆంటీ మీరేం మాట్లాడుతున్నారు ఆంటీ? భలేగా మాట్లాడుతున్నారు. ఏంటి పిల్లగా, ఆ మాత్రం అర్థం కాదే? మందు తాగుతున్నావు, సిగరెట్ తాగుతున్నావు, మా దగ్గరకు వచ్చి ముచ్చట్లు పెడుతున్నావా? ఏంది భలేగా మాట్లాడుతున్నారు కదా ఆంటీ మీరు? ఏం చెప్పాలి పిల్లగా, నీ అంకుల ముద్దు బయలుపోయి ఉన్నాడు. నాకేమో 15 ఏళ్ళకే పెళ్లి చేసి, ఇప్పుడు నా ఏజ్ 20 సంవత్సరాలు. ఎట్లా చెప్పు, నువ్వు నన్ను ఆంటీ అంటున్నావు, నేను పడుతున్నా ఆంటీ అంటే. సరే మిమ్మల్ని ఆంటీ అని పిలవ, అప్సరసా అని పిలుస్తా. పిల్లవాడికి ఏం తెలియదు అనుకున్నావు, పిల్లవాడు బాగా హుషారున్నాడు. ఏమో ఆంటీ, మీ అంత హుషారులేంటి ఆంటీ? మీరు మీ స్టైల్ కళ్ళద్దాలు. ఏంటి పిల్లగా, ఎక్కిరిస్తున్నావా లేకుంటే పొగుడుతున్నావా? ఏదైతే మాటే బంగారం. అసలే మీ యూత్ మాట్లాడు సంబరం కదా ఆంటీలు అంటే. అవును పిల్లగా, నాకు ఒక డౌట్, ఆంటీలు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? ఆంటీలు అంటే ఎందుకు అంత ఇష్టం అంటే, ఆంటీకి లైన్ ఇస్తే ఏం కాదు, పర్లేదు. అంకుల్ దుబాయ్లో ఉంటాడు, లేకుంటే ఎక్కడన్నా ఉంటాడు. అదే అమ్మాయికి లైన్ ఇష్టం అనుకో, వాళ్ళ అయ్యను వాళ్ళ అన్నగాడచ్చు మాకు వార్నింగ్ ఇస్తాడు, మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా వార్నింగ్ ఇస్తాడు. అదే మీ లాంటి వాళ్ళని ట్రై చేసామనుకో, కొంచెం చాలా బెనిఫిట్ ఉంటుంది. ఖర్చులకు డబ్బులు ఇస్తారు, బెనిఫిట్ కూడా ఉంటుంది మీతో. ఏం పిల్లగా, అన్నీ నేర్చుకున్నట్టు నువ్వు ఇప్పుడే 20 సంవత్సరాలకి. నాకు 20 సంవత్సరాల వచ్చే వరకు నాకు పెళ్లి చేసి పారేసారు అంకుల్ దుబాయ్. నీకు ఇప్పుడు 20 సంవత్సరాలకి అన్నీ తెలిసిపోయాయి, ఏం చేస్తావు మరి? ఏముందా ఆంటీ, నీలాగా నేను ఫేమస్ కావాలి. ఏముంది ఫేమస్, ఏముంది, నాతో తిరుగుతున్నావు కదా, నువ్వు ఫేమస్ అయిపోతావు అంతే. హే, నేను నిన్ను ఫేమస్ చేస్తా, ఖర్చులకు డబ్బులు ఇస్తా. మరి నేనేం చేశాను, నాకు ఇవ్వండి ఖర్చులకు డబ్బులు. పర్లేదే, అప్డేట్ అయినావు. అలా మనం ఫేమస్ అయినాం, అమ్మలక్క ముచ్చట్లు విన్నాం. ఏమోరా బబ్లుగా, నాకు బాగా తేడా కొడుతుందిరా. అనవసరంగా చాంటిల్లాగా ఇరుక్కున్నాం, వాంటిలతో లింకులు పెట్టుకుంటే. పిల్లని కూడా ఇయ్యర్రా, పిల్లని చూడు పక్కన పెట్టే. వీళ్ళే మనకు పెట్రోల్ కొట్టిస్తారు, ఖర్చులకు డబ్బులు ఇస్తారు, వీళ్ళే మెయింటైన్ చేస్తారు. అదే అమ్మాయి అయితే ఫోన్ చేస్తే భయమవుతుంది, అదే అంటే అయితే చక్కగా ఫోన్ చేసి మాడదు. ఇది అంత మంచిగా ఉందిరా, ఇన్సల్ట్ ఇచ్చేది పోతుంది కావచ్చు. ఇచ్చే తేడా ఉందే, ఇజ్జత్ గురించి భయపడకు. ఇక నడవని అంటావా? నడవని బండి పట్టాలు ఎక్కాలంతే. అయితే నువ్వు దాన్ని తగులుకో, నేను దీన్ని తగులుకుంటా. పద వెళ్దాం. పద క్యూట్ బాయ్.